రిజల్ట్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఇంకా నాకు ఎంత ఓటు చీల్చింది, అంత ఓట్ షేర్ మీరు తెచ్చుకున్నారు, డీటెయిల్స్ ఇంకా నాకు రాలేదు. వచ్చిన తర్వాత మనం మాట్లాడదాము. అలాగే కడప గురించి కూడా మాట్లాడదాము. ఓవరాల్గా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చూపించిన ఇంపాక్ట్ అంతా ప్రస్తుతం వస్తోన్న నెంబర్ అంటే వైఎస్ఆర్సీపీకి 13 ఒకటి తగ్గింది. వైసీపీకి ఒక నిమిషం సార్, వైసీపీకి 13 చోట్ల, తెలుగుదేశం పార్టీ 133, అలాగే బీజేపీ 7 స్థానాల్లో, ఇక జనసేన 21. తులసిరెడ్డి గారు, యువర్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్, ఒపీనియన్. ముందు టీడీపీ కూటమికి కంగ్రాచులేషన్స్. ఇక్కడ వైకాపా ఓడిపోతుందని అందరూ అనుకుంటుంది. ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు. ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి. నేను వెళ్తున్నానండి. అవునా? ఓకే ఓకే ఆంజనేయ రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అందరికి నమస్కారం. ఓకే, నమస్తే ఆంజనేయ రెడ్డి గారు. నమస్తే. హలో. ఓకే, సో జీవి రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. వెళ్ళే ఉంది ఏమని చెప్తారా ఫైనల్ అందరి కూటమి సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. బొలిశెట్టి సత్యనారాయణ గారు, మీకు కూడా శుభాకాంక్షలు. జీవి రెడ్డి, మీరు ఒక మంచి పని చేశారు, మీరు ఇటు వచ్చేసి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే మీలాంటి యువకులు, తెలివైన వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ. మా తులసిరెడ్డి సార్తో ఉండి ఇటు వచ్చాను నేను. ఆయన తులసిరెడ్డి గారు కూడా మంచి వ్యక్తి. నాకు ఇప్పుడే కాదు కదా, గత 30-40 ఏళ్ళుగా తెలుసు. ఆయన అంత మంచి వ్యక్తి కూడా. తులసిరెడ్డి సార్ కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా అంటే టీడీపీకి సహకరించారని చెప్పారు, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు చెప్పేవాడు. వాళ్ళు ఒక మాట చెప్పారు, 151లో ఒకటి అటు ఇటు కానీ గ్యారంటీకి పోద్దని చెప్పాడు. సార్ వందల సార్లు చెప్పింటాడు, 100 సార్లు తులసిరెడ్డి సార్. ఏది వైసీపీకి 151లో ఒకటి అటో ఇటో పోద్దని చెప్పాడు. అనుకున్నట్టుగానే అటు ఒకటి పోయి 15కు మిగిలింది, 15 కంటే తక్కువ వచ్చింది, 13కు వచ్చింది. సార్ ఇవాళ జీవి బర్త్డే, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు జీవి. థ్యాంక్ యూ రిషి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. డిన్నర్ ఇస్తున్నారు. కంగ్రాచులేషన్స్. రైట్, తులసిరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. వైకాపా ఓడిపోతుందనేది జనరల్ గా ఆల్మోస్ట్ చాలా మంది అనుకున్నారు, కానీ ఇంత ఘోరంగా ఓడిపోతుంది, మార్జిన్స్ కూడా ఇంత ఎక్కువ వస్తాయని చెప్పేసి ఎవరు ఊహించలేదు. అది ఒక పరిణామం. సరే, రెండవది వచ్చేసి ఏదేమైనా రాష్ట్రానికి మంచి రోజులు. ఓకే. తర్వాత ఇక్కడ కేంద్రంలో కూడా ఇప్పుడు ఇండియాకు చాలా తీవ్రమైనటువంటి పోటీ జరుగుతుంది. సరే, ఎవరు జరిగినా మేము వచ్చేసి మొదటి చెప్తున్నాం, ఇండియా కాంగ్రెస్ నేతృత్వంలో వస్తే కన్నా డెఫినెట్ గా మేము ప్రత్యేక హోదా ఇస్తాము, చట్టంలోని అంశాలని అమలు చేస్తామని చెప్పేసి మేము మొదటి చెప్తున్నాము. ఒకవేళ ఇండియా రాకుండా ఎన్డీఏ వచ్చినా గానీ, ఎన్డీఏలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రముఖ రోల్ ప్లే చేసే పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో 2014 అధికారంలోకి వచ్చినప్పటికీ అప్పుడు బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది కాబట్టి వీళ్ళ మాట చెల్లుబాటు కాకపోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చేసి టీడీపీ యొక్క ఏ కూటమిలో ఉన్నా టీడీపీ పాత్ర గణనీయంగా ఉంటుంది. కాబట్టి కనీసం ఈసారైనా సరే టీడీపీ కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా విషయం కానీ, చట్టంలోని అంశాలు, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కానీ, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, పోలవరము, దుగరాజపట్నం ఓడరేవు, ఇవన్నీ మనకు చట్ట ప్రకారంగా రావాల్సినవి సాధించుకునే దానికి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. కనీసం ఈసారైనా కానీ ఆ కోణంలో ప్రయత్నం చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అంటే 21 మీరు అన్నట్టు కూటమికి 21 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఎంపీలు. సరే, ఆ వైసీపీకి వచ్చే 4 కూడా ఇంతకుముందు ఎప్పుడు నేను అంటూ ఉండేవాడిని మన వాళ్ళతో, ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లోనే బీజేపీకి 1 సీటు లేకపోయినా 25 ఎంపీలు ఉన్నాయి అని. ఈసారి బీజేపీ కూడా సొంతంగా 3 ఎంపీలు గెలుచుకునే పరిస్థితి కనిపిస్తోంది. మరి వాటిని ఎంతవరకు అమలు పరుస్తారనేది ఒకటి. అంతకన్నా ముందు రాష్ట్రంలో తులసిరెడ్డి గారు, అంటే షర్మిల ఫ్యాక్టరు, తను సరే తెలంగాణ రాజకీయాలు అనుకోండి, తర్వాత అది కాదు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, అన్న మీద తీవ్రంగా విభేదించారు షర్మిల గారు కానీ, తర్వాత సునీత రెడ్డి వారు కానీ చాలా తీవ్రంగా విభేదించారు. ఒక స్థాయిలో తెలుగుదేశం నాయకుల కన్నా కూడా, అంటే వాళ్ళు చెప్పలేని కొన్ని ఇంటర్నల్ విషయాల్లో కూడా ఆవిడ చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. సో ఇవాళ ఎంత రోల్ ప్లే చేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో? అంటే ఇక్కడ మరి మేము మధ్యాహ్నం అంటే కూడా సీట్లకు సంబంధించి కడప లోక్సభ సీట్ ఒకటి, తర్వాత అసెంబ్లీ సీట్లకు సంబంధించి చీరాల, మడకశిర ఈ 2 ఏమన్నా వస్తే అనుకుంటున్నాం. కాబట్టి మేము సీట్ల గురించి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో మేము హోప్స్ పెట్టుకోలేదు. కానీ ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మరి ఓటింగ్ శాతం ఏ మేరకు పెరిగింది అనేది ఇప్పుడు మనకు తెలియలేదు. కాబట్టి దాన్ని బట్టి ఒక కన్క్లూజన్ రావచ్చు. ఇక్కడ ఓటింగ్ శాతం పెరిగి ఉంటే 2 అంశాలు, ఒకటి వచ్చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తే అది జగన్కు లాభం, అలా కాకుండా మైనారిటీ ఓట్లు కొంత చీల్తే అది వచ్చేసి
టీడీపీ కూటమికి లాభం అనుకున్నాము. కానీ ఇప్పుడు చూస్తే ఈ భారీ మెజారిటీలు తర్వాత ఆ జిల్లా ఈ జిల్లా అనకుండా మొత్తం రాష్ట్రం అంతా ఒక వేవ్ వచ్చింది కాబట్టి దీంట్లో సరే మా వరకు వచ్చేసి మేము ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు చెప్పాము. వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఉధృతంగా ప్రచారం చేయడము చేశాం. కానీ ఇప్పుడు సరే మా ప్రభావంతోనే వచ్చిందని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే స్వీప్ ఆ విధంగా వేవ్ వచ్చింది కాబట్టి కరెక్ట్. మా పాత్ర అంతలో ఉండొచ్చు. కానీ టఫ్ ఫైట్ ఉన్నప్పుడు, టఫ్ ఫైట్ ఉండుంటే మీరు చాలా కీలక పాత్ర అయి ఉండేది తులసిరెడ్డి గారు. ఎందుకంటే 2 నుంచి 2.5% ఓట్లు మీరు తీసేసుకుంటారనేది మొదటి నుంచి వినిపిస్తున్న విషయం. చాలా క్రూషియల్ అయిపోయి ఉండేది. అవును, కానీ ఇప్పుడు మార్జిన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది ప్రజలు వచ్చేసి జగన్ ఓడించాలని నిర్ణయానికి వచ్చినారు. అంతే, ఇంకా డిసైడెడ్ అంతే. కాబట్టి ఇంక మొత్తం ఆ ప్రాంతం ఈ ప్రాంతము, ఆ కులము ఈ కులము, మతము, కులాలకు ప్రాంతాలకు అతీతంగా ఓట్లు వేసినట్టు కనపడతా ఉంది. కడప పరిస్థితి ఏంటి, అన్న బయటపడతారంటారా షర్మిల గారు? ఏమో మరి ఇప్పటి వరకు వచ్చేసి మేము అనుకుంటున్నాం, కానీ మరి వాతావరణం చూస్తే ఆ పరిస్థితి కనపడలేదు. ఇప్పుడు కూడా కొంత అవినాష్ రెడ్డి కొంత లీడ్ లో ఉన్నాడు, మరి పెద్ద మార్జిన్ లేదు, కానీ అంత ఇంత ఉన్నట్టు కనపడతా ఉంది. సరే, మాకు మెయిన్ గా ఏమంటే అసెంబ్లీల వైజ్ గా మాకు బలమైన కనీసం 1 సీటు 2 సీట్లన్నా వచ్చేట్టుకుంటే అది యాడ్ అయ్యేది. కాబట్టి మనకు క్షేత్రస్థాయిలో అసెంబ్లీ వైజ్ గా వీక్ కాబట్టి షర్మిలమ్మ గారు మేము పార్లమెంట్ కు సంబంధించి ఎంత ఉధృతంగా ప్రచారం చేసినా గానీ ఫైనల్ గా వచ్చేసి మెకానిజం వచ్చేసి ఓటింగ్ రోజున మెకానిజం లేదు. కాబట్టి ప్రచారం వరకు నో డౌట్ అటు టీడీపీ కంటే వైకాపా కంటే ప్రచార ఉధృతి మాదే ఎక్కువ జరిగింది. కానీ దాన్ని ఎన్కాష్ చేసుకునే స్థాయిలో మాకు టీడీపీ వైసీపీ కంటే మీరు ఎక్కువ జరిగింది అంటారా? అంటే షర్మిల గారు ప్రచారం మా వైపు చేయలేదు. ప్రచారం చాలా ఉధృతంగా మేమే ప్రచారం చేశారు. కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో మాకు వచ్చేసి క్యాడర్ లేకపోవడము, తర్వాత మేము డబ్బు డిస్ట్రిబ్యూట్ చేయలేదు. వాళ్ళిద్దరు డబ్బు బాగా డిస్ట్రిబ్యూట్ చేశారు. అది డబ్బు బాగా ఓటర్స్ కి అందింది. దీంట్లో వేవ్ ఉండొచ్చు, కానీ డబ్బు కూడా ఈసారి పోలీసులు దగ్గర నుండి పంచిచ్చారు. ఆ పక్కలతో